LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా బాలకృష్ణ భార్య వసుంధర ప్రారంభిస్తున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు బాలకృష్ణ సతీమణి వసుంధర. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగ్లో బిజీగా ఉండగా బాలకృష్ణ తరపున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆయన భార్య వసుంధర. వసుంధర తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వ్యవహార శైలి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టం చూపుగానే హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ఎవరైతే బాలకృష్ణ సతీమణి వసుంధర ఉన్నారో ఆమె హిందూపురం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బాలకృష్ణ సతీమణి, అదేవిధంగా లోకేష్ అత్త వసుంధర దేవి ఏదైతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న హిందూపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన వసుంధర విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు, అదేవిధంగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు, సీసీ రోడ్లకు కూడా భూమి పూజ చేశారు, కొన్నింటిని ప్రారంభించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తొలి అడుగు సుపరిపాలన తొలిగడుగు వంటి ఆ కార్యక్రమాల్లో కూడా వసుంధరాదేవి పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహించాల్సిన కార్యక్రమంలో హిందూపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొనడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గంలో పిఏల పాలన గత కొన్ని రోజులుగా నడుస్తున్న వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైంది, వివాదాస్పదమవుతోంది. ఇప్పటికీ తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర రావడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంటే రాజ్యాంగేతర శక్తిగా వసుంధరాదేవి వస్తూ ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యే బాలకృష్ణ తరఫున పాల్గొనడానికి ఈమెవరు, తాము ఓట్లేసి గెలిపించింది బాలకృష్ణని కదా అని ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే 3 సార్లు హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలకృష్ణ వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకోవాలన్న ఇబ్బందులు అయితే పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో వివాదానికి బాలకృష్ణ కేంద్ర బిందువుగా మారిన పరిస్థితుల నేపథ్యంలో బాలకృష్ణ సతీమణి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.